హాయ్ అండి, వెల్కమ్ టు జీవిత చక్రం. నేను మీ మణిమహేష్ని. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? శ్రీ మల్లికార్జున ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తున్నాం. నేను ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే అక్కడ మంచిగా అన్ని సదుపాయాలతోటి, చాలా మంచి ట్రీట్మెంట్ తోటి, ఎవరైనా బాగా హెల్త్లు బాగోపోయినా, వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నా, వాళ్ళు ఒక ఫ్యామిలీ నుంచి ఎవరన్నా కోడలు చూడకపోయినా కొడుకు కోడలు దెబ్బలాడుకొని వాళ్ళకి ఎందుకు అడ్డు మనం అన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ అలాంటి వాళ్ళ కోసం ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ చాలా బాగా ట్రీట్మెంట్ ఉంది. ఇందులో మంచిగా చూస్తున్నారండి. హెల్త్ బాగానోళ్ళకి కూడా మంచిగా రికవర్ చేసేటట్టు చాలా బాగా చేస్తున్నారు. నేను చూశాను. మనం కూడా వెళ్ళి చూద్దాం పదండి ఒకసారి. హాయ్ అండి, వచ్చేసాము. శ్రీ మల్లికార్జున ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చేసాము. ఇక్కడ మన కల్పనా గారు ఉన్నారు, ఓనరు. నమస్తే అండి. ప్రొపరేటర్ అన్నీ ఈవిడే. తిను వీళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా చేస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీ. ఇలా చేయాలంటే చాలా కష్టం. మన ఇంట్లో ఒక నలుగురు మనుషులు ఉంటేనే మనం చేయలేము. అలాంటిది ఇంతమందికి సేవ చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ జాగ్రత్తగా చూస్తున్నారంట. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి కల్పన గారు. థ్యాంక్స్ అండి. ఆల్ ద బెస్ట్. మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కొన్ని క్వశ్చన్స్ అడిగితే నేను చెప్పాలి. వాళ్ళ అత్తగారు కూడా ఉన్నారు ఇక్కడ, కల్పన గారి అత్తగారు. ఈవిడ కూడా ఇక్కడే చేస్తున్నారు. పెద్దవాళ్ళకి సేవ చేసుకుంటూ సహాయం కూడా చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. నమస్తే అండి కల్పన గారు. ఏం విశేషాలు? ఇప్పుడు మీ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎట్లా అసలు ఏంటి ఫెసిలిటీ? మామూలుగా జాయిన్ చేసుకునే వాళ్ళకి 50 ఏజీ వాళ్ళు ఉన్నారండి. అక్కడి నుంచి 80 వరకు ఉన్నారు. వాళ్ళందరికీ టైంకి వండి పెట్టడం చేయటం అలా చేస్తున్నాను. నాకు ఇది పెట్టాలని అనిపించింది. అంటే నా ఏజ్ 25 ఏజీ అప్పుడే వాళ్ళని చూసి ఇబ్బందులు పడుతుంటే నా సొంతంగా ఎక్కడన్నా ఇంత ప్లేస్ తీసుకొని చిన్నగా రేపు సీట్ లాగేసి ఉచితంగా పెడదాము అని నాకు ఆలోచన పెట్టింది ఫస్ట్. తర్వాత మాకు తెలిసిన అతను ఓల్డ్ ఏజ్ హోమ్ పెడుతున్నాము, నువ్వైతే బాగా మెయింటైన్ చేస్తాను, పెద్దవాళ్ళు సేవ చేస్తా అంటే ఇక్కడికి వచ్చాను. 3 ఇయర్స్ ఉన్న తర్వాత మా ఇంట్లో పార్ట్నర్గా ఇచ్చారు. అతను వెళ్ళిపోయాక మా కోడలు మేమే మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాం. వాళ్ళకి ఎంతమంది ఉన్నారండి? 26 ఉన్నారు. 26 మెంబర్స్ ఉన్నారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే అందరూ వేరు వేరుగా వచ్చిన సింగిల్ ఉన్నాయి. భార్య భర్తలు కూడా ఉంటారు. భార్య భర్తలు వచ్చినా కానీ అంత స్పెషల్ రూమ్స్ ఉన్నాయి. టీవీ అంతా చేస్తారు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వల్ల వస్తారా లేకపోతే లేదు? ఇంట్లో కొన్ని ఇబ్బందులు చేయటానికి చేత కాక ఇప్పుడు బెడ్ వేయడం అయ్యారనుకో, వాళ్ళ కోడలు కొడుకు జాబ్ చేసేవాళ్ళైనా ఇంట్లో ఇబ్బంది వేరే వాళ్ళు పెట్టుకోవాలంటే కష్టం. ఒకవేళ ఉన్నా కూడా కోడలు చేయటం రాదు కదండి. వాళ్ళ జాబ్ మనం కీడించి పెట్టించాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అలా ఉంటారు, ఇట్లా ఉంటారు. అందరిని అనకూడదు. ఒకప్పుడు సపోర్ట్ చేస్తారంటే రియల్ గ్రేట్ కదా. అందరిని అనకూడదు అనమాట. ఒక కోడలు చూడొచ్చు, ఒక కోడలు జాబ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ జాబ్ చేస్తేనే ఆ ఫ్యామిలీ వస్తుంది. అలా చూడలేదని కూడా మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే అత్తగారు అక్కడ ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మనం ఏదో కొంత సహాయం చేస్తే ఆవిడ హ్యాపీగా ఉంటారని ఫీల్ అవుతూ వాళ్ళు కూడా వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అండి. ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒక నిజంగా పడలేదు అనుకోండి, అంత వాళ్ళకి పడలేదు, ఇది బెటర్ కదా. నేను అనుకున్నా మేడం ఫస్ట్లో వీళ్ళకి ఏం దెబ్బ, కొంచెం అన్నం ఒక కూడు ఫుడ్ ఇస్తే వీళ్ళకి సరిపోతుంది కదా, దీనికోసం ఇందుకు ఇంత ఇబ్బందులు పట్టి ఒకప్పుడు అనుకున్నారు. వీళ్ళ మైండ్ సెట్ కరెక్ట్ లేక వాళ్ళు ఒక ఏజ్ వచ్చేసరికి ఏంటంటే చిన్నపిల్లలు అయిపోతారు. చిన్నపిల్లలు అమ్మగారు కూడా కొనుక్కుంటారు. అసలు గొడవడు అసలు చిన్నపిల్లలు చేస్తానే కొంచెం ఇక్కడ కూడా ఉంది సేమ్. వాళ్ళ బుజ్జగించి వాళ్ళని తినేదాకా అస్సలు ఊరుకోము. బాగా వాళ్ళకి అన్ని ఉండి సొంత ఇల్లు నుండి కూడా ఇక్కడ పెడుతున్నారంటే ఇంట్లో అన్ని టైంలో కరెక్ట్ లేదు. ఇప్పుడు మార్నింగ్ మనకు మనం 6కి టీ ఇస్తాము, 7:30-8 టిఫిన్ పెడతాం, లంచ్ కరెక్ట్ టైం పెడతాం, మళ్ళీ 4కి కాఫీ టీ అన్ని ఇస్తాం. ఇంటి దగ్గర అన్ని టైంలో అంత కరెక్ట్ టైం కోడలు ఎక్కడో ఉంటది.
మేము ఎక్కడ ఉంటది ఆ టైంలో అందించలేరు, పెట్టలేరు, వాళ్ళ దగ్గర ఫుడ్ కూడా పెట్టరు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకో, టిఫిన్ పెడతాం, టిఫిన్ తినలేదంటే ఉప్మా పెడతాం, అది కూడా తినలేదంటే జావ తాగుతాం. మల్టీగ్రెయిన్ జావ తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే తినాలో వాళ్ళకి జావ అంటే స్పెషల్ జావ అంటే అందులో జొన్నలు, అదే రాగులు, కొర్రలు, బాదము, క్యాష్యూస్, వాల్నట్స్, ఇవి మల్టీగ్రెయిన్స్ అంటే ఎవ్రీథింగ్ అన్నమాట. అందులో సీడ్స్ అన్ని కలిపి జావ చేస్తారు అన్నమాట. అందులో మిల్క్, బెల్లము అన్ని ఉంటాయి. మన ఇంట్లో కూడా అంత ఇదిగా అలాంటి శ్రద్ధ తీసుకొని చేయాలంటే కూడా కష్టమే. జాబులకు వెళ్ళిపోతారు, కొడుకు వెళ్ళిపోతాడు, కోడలు వెళ్ళిపోద్ది. ఇంకా ఉండాలంటే చూడాలంటే ఎవరైనా పెట్టుకోవచ్చు ఒక మనిషిని. ఆవిడ చూస్తా చూడదు అనేది మనకి చేసి పెట్టరు వాళ్ళు. వీళ్ళంట ఒక సిస్టమేటిక్ గా పెడతారు అనమాట. సిస్టమేటిక్ గా చూస్తారు. ఏదైనా హెల్త్ బాగోపోయినా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయినా అన్ని చూసుకుంటారు వీళ్ళ దగ్గర ఉండి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఉదయం స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళ భర్తలు కొడుకులు వాళ్ళు డ్యూటీలకు వెళ్ళాలి, అప్పుడు వీళ్ళు టైంకి అందించలేరు, వాళ్ళు తినాల్సింది పెట్టలేరు. అందువల్ల ఇలాంటి నిజంగా కొన్ని సంస్థలు ఏంటంటే ఇట్లా పెట్టడం వల్ల కూడా కొంచెం కొడుకులకి కొంచెం రిలాక్స్ గా ఉంటుంది. మెంటల్ టెన్షన్ ఉంది. అమ్మ ఏం తింటుందా, నాన్న ఏం తింటున్నాడా, అమ్మకి ఎట్లాగా, ఇద్దరం బయటకు వచ్చేసాము ఎట్లాగా అంటే బయట టెన్షన్ పడిపోయారు. ఇలాగ ఓల్డ్ ఏజ్ హోమ్స్ వచ్చినాక కొంతమంది ఇక్కడ ఉన్నాక వాళ్ళు ఏంటంటే ఓకే మమ్మీ డాడీ సేఫ్గా ఉన్నారు, తింటున్నారు, మంచి టైం పెడుతున్నారు, కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి వేడి నీళ్ళు పెట్టేసి వాళ్ళ స్నానాలు చేయించి వాళ్ళ బట్టలను వాచేసి బట్టలేసి వాళ్ళకి అన్ని పళ్ళెం కూడా కడిగే పని లేదు. అవి కూడా మేము వాళ్ళ కొందరు కడుక్కుంటాం మేము అంటాం అట్లాంటి వాళ్ళ ఇష్టం. అది లేదంటే అక్కడ పెట్టొస్తే పనులు చేస్తాం. అన్ని దగ్గరుండి వాళ్ళకి చాలా బాగా తలదూకో ఉండగా ఇంకా అసలు వాళ్ళే దూకుతారు. మేము చేతులు ఏమి కనుక్కోలేదు కదా, అప్పుడు వాళ్ళే వీళ్ళే చేస్తారు. ఏడుస్తుంది, ఓదారుస్తారు, అన్ని నీకు కావాలంటే చూస్తారంటే మేము ఉన్నాము అనేది వాళ్ళకి. అన్ని గదులు టీవీలు, అన్ని గదులు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న వాళ్ళ కూడా వీళ్ళు వస్తుంటే దగ్గర నుంచి చెప్పి వచ్చి మామూలు వాళ్ళకి ఫ్రూట్స్, కొంచెం స్వీట్ అవి కూడా తీసుకుపోయి ఇస్తుంటాం. వాళ్ళ పేరెంట్స్ అంటే పిల్లలు తన కొడుకులు కానీ కోడలు వస్తారు, అప్పుడప్పుడు వచ్చి చూసుకొని. కొంతమంది ఏమో కొంచెం చిన్న బిజినెస్ లేదు, వారంలో 2 సార్లు ఇస్తాను. కొద్దిగా సెలవు 15 రోజులు సౌకర్యాలు పెట్టి. ఈ రోజుల్లో ఏంటంటే భార్య భర్తలు చేస్తేనే ఇది వస్తుంది. అలాంటిది ఇప్పుడు అక్కడి నుంచి వదిలేసి వచ్చేయాలన్నారని కష్టమైపోతుంది. పెద్ద పెద్ద లేదు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, కరెంటు ఇంకా వాళ్ళకి కుదరక వాళ్ళ సమయం కేటాయించలేక వాళ్ళు ఇంకా తల్లిదండ్రులు తీసుకొచ్చారు. మేడం 5 ఆపరేషన్ బిడ్డలు వాళ్ళ పట్ల 5 అంట. ఎంతో ఆపరేషన్ లేని ఆమెకి రాలేదు. మరి 8 చూడాలి కష్టం కదా, చేయలేదు. నిన్న అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అమ్మని ఎడ తీసుకురావాల్సి వచ్చిందని తీసి మళ్ళీ నిన్న వచ్చి స్వీట్లు అయిపోయించి ఫ్రూట్స్ ఇచ్చి. ఎందుకంటే వాళ్ళు చేయలేరు, వీళ్ళు చాగస్తుంటూ ఇదవుతూ ఉంటారు, కొన్ని ఇసుక్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ పడలేక కూడా కొంతమంది ఏంటంటే ఇసుక్కోరు. ఎందుకంటే మనం చేయటానికి వాళ్ళకి వచ్చాము, వీళ్ళు చేస్తే మన శాలరీస్ వస్తాయి. ఇష్టం చూసేది కదా, శ్రద్ధ తీసుకొని బాగా చూస్తారు. వాళ్ళలో తేడా వస్తే వాళ్ళు తీసేస్తున్నారు. మీరు విసుగ్గామంటే వద్దు, బాగుంటేనే అంతే కదా మరి. అవును, ఇప్పుడు మన ఒక బాధ్యతగా అప్పచెప్తున్నారంటే మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ వచ్చినా చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. మేడం తినలేదు కూడా తిన్నాడమ్మా తినండమ్మా మెడిసిన్ వేసుకుంటున్నాడు, పడిపోతూ అమ్మ తినిపిస్తాలే, తమ్ముళ్ళు వస్తాయి అనుకుంటూ వాళ్ళు ఓదార్చి తింటారు. అలకు పని పెట్టి చేస్తారు, ఉంటారండి. అసలు మా మమ్మీని అట్లా చూసేదాన్ని భలే ఉండేది. నేను అనేదాన్ని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ వేస్తానంటే ఆ మమ్మీకి సపరేట్ గా రూమ్ తీసి పెట్టాం, పెట్టి అన్ని కోడలు తీసుకెళ్ళిస్తుంది, టైం టు టైం ఇచ్చేసి వస్తుంది. ఆవిడ టీవీ అంతా ఉండేది, అయినా కానీ ఇంకా అలసట పడుతూ ఉండేది. రూమ్ ఇచ్చినా అదే ఇప్పుడు ఇక్కడ 10 మంది 5 మంది ఉంటారు.
ఉండి అమ్మ మాట నీ మాట నా మాట ముచ్చట్లు చెప్పుకోవడానికి నవ్వుతూ ఒక మాట నవ్వుతూ ఒక పక్క బాధపడుతూ అది కూడా 100% రైట్. ఒంటరిగా తల్లిని ఒక రూమ్ లో మానసిక పెట్టి ప్రశాంతత అనేది బయట చాలా అది ముఖ్యం. కంటే ఇట్లా నలుగురిలో ఉంటే కూడా వాళ్ళు ముచ్చట్లు ఆడుకునేవి, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లు మాట్లాడుకోవడానికి ఒక అండగా ఒక తోడుగా అక్క చెల్లెళ్ళ ఉంటారు. కాబట్టి ఇది కూడా మంచి సపోర్ట్ అండి. నిజంగా చెప్పాలంటే రియల్లీ గ్రేట్. మరి ఏంటంటే పెద్దవాళ్ళ మంది ఏందమ్మా ఇసుగ్గా ఉంది, ఇప్పుడే మా పని అయింది, ఏం కావాలి మీకు, తిన్నావుగా కూర్చో అనేటట్టు మనం ఉంటాం ఇంట్లో. ఇక్కడైతే అలాగా అందరు కలిసి కూర్చుంటారు. వేరే వేరే ఫ్యామిలీ నుంచి వస్తారు, వాళ్ళందరినీ సర్దు మనిపించి ఒక చోట కూర్చోబెట్టి అమ్మ ఇలా ఉండాలి, చిన్న పిల్లలాగా బుజ్జగించాలన్నమాట. వాళ్ళు ఎంత ఎలా ఉంటారంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది అందులో. కాబట్టి వాళ్ళందరినీ ఒక్కొక్క రకంగా ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలమ్మా, ఎవరిని ఏమనుకోవద్దు అని చెప్పేసి వాళ్ళని బుజ్జగించి అన్ని ఎనీ టైం మీకు ఏది కావాలన్నా మీ దగ్గరికి వస్తుంది, మీరు అస్సలు ఇబ్బంది పడొద్దు, మేము ఉన్నాం మీకు అనే భరోసా అనేది మా ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి తప్పకుండా. ఓల్డ్ ఏజ్ హోమ్ అందరిది, అందరం కలిసి రెంట్ కట్టుకుంటూ ఉంటున్నాం. ఎవరికి ఎవరు కాదు, వాళ్ళు తీసేయకూడదు మీరుగా అట్లా చెప్పుకుంటారు. నిన్న ఒక ఏదన్నదంట అట్లా అనొద్దు, అందరిది. నాన్ వెజ్ కూడా పెడతారు, నాన్ వెజ్ అంటే తినేవాడికి డైలీ తినలేదు మేడం, 15 ఒకసారి కొంచెం అనిపిస్తుంది కదా అప్పుడు. అట్లా తినేవాళ్ళే పెడతారు. ఏజ్డ్ పర్సన్స్ కదండి, నాన్ వెజ్ పెట్టారు అనుకోండి కొంతమంది మా దగ్గర 7 years దాకా అసలు పెట్టలేదు మేము పెరుగుకోవడం. ఇప్పుడు కొంతమంది బయట నుంచి వచ్చి తింటారు మేడం మీరు ఇట్లా అట్లా అడుగుతుంటే అప్పుడు కొంచెం అప్పుడేం చేస్తున్నా పన్నీర్ కర్రీ వాళ్ళకి, చికెన్ కర్రీ కొంచెము పక్కన సాడుగా అట్లా పెట్టాల్సి వస్తుంది. బ్రాహ్మిన్స్ వేసేస్తున్నారు ఇప్పుడు మీ ఓల్డ్ ఏజ్ హోమ్ ఏమని చెప్పాలనుకున్నాను మా ప్రేక్షకులకి? ఒకసారి మా జీవిత చక్రం ఛానల్ వాళ్ళకి అందరికి కూడా ఒకసారి చెప్పండి మీ ఓల్డ్ ఏజ్ హోమ్. అదే మేడం ఇందాక అన్నాను చూడు, అక్కడ ఇక్కడ ఇబ్బందులు పడాలని చూసి ఇంట్లో కోడలు అత్తలు అరుచుకునే దాన్ని బట్టి వాళ్ళ ఫుడ్ లేక ఏడుస్తూ అట్లా ఉండేవాళ్ళు. వీళ్ళు నేను తీసుకెళ్ళి వాళ్ళని ఓదార్చి నేను ఉచితంగా అయినా సరే రైతుల దగ్గర ఎక్కడన్నా డొనేట్ బియ్యం అని అవి తీసుకొని వాళ్ళకి సేవ చేయాలని నాలో అనిపించేది ఎప్పుడు. అంటే మాది స్వీట్ షాప్ అనమాట గుంటూరులో. ఫోన్ తయారు చేసి ఎక్కడ గుంటూరు అంటే మార్చల్లా 10 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి 10 years అయింది వచ్చి. అప్పటి నుంచి వాళ్ళకి సేవ చేసుకుంటూ వీళ్ళకి ఇలా చేయాలి, ఈ ఫుడ్ పెట్టాలి, ఈరోజు ఈ స్వీట్ పెడితే అంటే ఈరోజు సగం సేమియా స్వీట్ పెడితే 2 రోజులకి వేస్తాను, తర్వాత పొందలు వీళ్ళకి రోజు పెట్టడం కూడా సాధ్యం కాదు, ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అందుకని చెప్పేసి ఏదైనా డొనేషన్ వచ్చిన రోజు అలా కొంచెం స్పెషల్ పండుగలకు అలా స్పెషల్ గా పెడతాం. కూర్చొని తినాలి అని కాకోకుండా నా కాళ్ళు చేతులు బాగున్నాయి, నేను కూడా ఒక 10 మంది హెల్ప్ చేయాలి, 10 మందికి బాగుండాలి అని చెప్పి తను కూడా ఈ ఏజ్ లో కూడా అమ్మ కష్టపడుతున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. నిజంగా కొడుకే తీసి పెట్టాలి, కోడలే పెట్టాలని కాకుండా తన వంతు సాయం కూడా తన కోడలతో పాటు సపోర్ట్గా ఇద్దరు అత్త కోడల్లో కూతురులాగా చక్కగా చేసుకుంటారు. నిజంగా అదృష్టం. చూసారు కదండి. ప్లీజ్ అందరూ కూడా ఇక్కడ దిల్సుఖ్నగర్ మారుతి నగర్లో ఉన్నది. నేను అంత ఐడి పెడతాను. ఐడి పెట్టినప్పుడు దాన్ని చూడండి, అడ్రస్ అని ఆవిడ ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. మీరు దిల్సుఖ్నగర్, మారుతి నగరు, కొత్తపేట, ఎల్బీ నగర్ ఈ ఏరియాలో ఎక్కడ సరౌండింగ్లో మీకు ఎక్కడున్నా కానీ మంచి పెద్ద పెద్ద వాళ్ళే కానీ ఎవరైనా కానండి, ఇంట్లో ప్రాబ్లం ఉంది, అమ్మ నాన్నకి మంచి సపోర్ట్గా ఎవరుంటారు, బాగా ఒక తల్లిలాగా ఎవరు చూసుకుంటారంటే వీళ్ళే ఉదాహరణ. వీళ్ళు బాగా చూసుకుంటున్నారు, చక్కగా వాళ్ళందరినీ చిన్నపిల్లలాగా తీర్చిదిద్దుతున్నారు వాళ్ళని. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి వాళ్ళ దగ్గర మీ వాళ్ళని అప్పచెప్తే సేఫ్గా ఉంటారని నా ఉద్దేశం. ప్లీజ్ అందరూ కూడా నేను ఒక విజిటింగ్ కార్డు పెడతాను. ఆ కార్డు చూసి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళని ఫోన్ చేసి. మీరు ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులతో ఇబ్బంది పడి అయ్యో మా అమ్మని ఎక్కడ చేయాలి టెన్షన్ లేకుండా వస్తారు. నేను పాటలు పాడిస్తారు, ఆడతారు, డాన్స్ చేస్తారు, డాన్స్ కూడా వేస్తారు.
అందరూ వస్తారు, కొంచెం మంది చుట్టూ బర్త్డే సరౌండింగ్స్ చేసుకుంటారు కదా. మళ్ళీ కేక్ కట్ చేసి వాళ్ళు కూర్చోబెట్టి ఆ మధ్యలో వీళ్ళు డాన్స్ వేస్తారు. ఎప్పుడైనా హాఫ్ డేస్ హాలిడే వచ్చిందనుకో, వచ్చి మేము అక్క వీళ్ళతో మేము గడుపుతాం అక్క, కాసేపు 1 hour ఉండిపోతాం అని చెప్పేసి అందరూ వస్తుంటారు అనమాట. వచ్చి వాళ్ళందరితో కాసేపు గడిపి వాళ్ళకి ఒక ఫ్రూట్స్ చాక్లెట్స్ అట్లా ఇచ్చి వాళ్ళ మధ్యలో వాళ్ళ పేరెంట్స్ లాగా ఫీల్ అయ్యి చెప్పిపోతా ఉంటారు, మళ్ళీ వస్తాము. చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి తెలుసుకోవాలని అసలు వీళ్ళు ఎందుకు వేస్తున్నారు, రేపు మా అమ్మ నాన్న కూడా ఇలాగే కదా, ఏ ప్రాబ్లంతో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని వచ్చి వాళ్ళు అడుగుతారు. ఇంటర్వ్యూ చేసుకుని ఒక బస్కి వచ్చారు పిల్లలు, కొంతమంది వెళ్ళండి వెళ్ళారు. ఎందుకు మీకు ఏ ఇబ్బందులు వచ్చేటంటే ఏం ఇబ్బందులు లేదు, మా గుడిలో కొంచెం చేయడానికి ప్రాబ్లం ఇక్కడికి వచ్చాను, మాకంటే బాగానే ఉన్నాయి ఇలాగా అని చెప్పి తెలుసుకుంటున్నారు. రేపు మా అమ్మ వాళ్ళు కూడా మా వాళ్ళని చూడకపోతే రేపు అదే కదా, అలాంటివి తెలుసుకోవాలి మేము వచ్చాము అని చెప్పి అందరూ అడిగి కనుక్కున్నారు. ఇప్పుడు పిల్లలకి అదే తెలియాలి, డాక్టర్ ఎందుకు మమ్మీ అమ్మమ్మని తాతని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టారని, వాళ్ళు కూడా ఎందుకు పెట్టారని తల్లిదండ్రుల మీద ఒక కోపం ఉంటుంది, అది తెలుసుకోవడం కూడా చెప్పాలి. డాక్టర్లు కూడా వస్తారు, మంచి వాళ్ళ మెడిసిన్స్ అవి ఇచ్చి హాస్పిటల్ వచ్చి చెప్పి వాళ్ళు వెళ్తారు, కావాల్సింది చేసి. చాలా మంది వస్తారు, ఫ్రూట్స్ అవి పంచేవాళ్ళు, బర్త్డేలు ఇక్కడ చేసుకుంటారు, పెద్దవాళ్ళ మధ్యలో బాగుంటుంది అని చెప్పేసి ఆనందపడుతుంది వాళ్ళు. అందరూ కూడా చూద్దాం. నమస్తే అండి. ఓల్డ్ ఏజ్ లో చూస్తున్నాను అందరూ ఎలా ఉన్నారని, ఒకసారి అండి. ఎందుకంటే నేను రియల్గా చెప్పాలి కదా, ఊరికే ఏదో చెప్పేసి జాయిన్ అయిపోవాలి చెప్పడానికి కదా. ఫస్ట్ నేను అన్నీ కూడా చెక్ చేసినాకే మీరు అందరూ కూడా రావచ్చు, 100% వచ్చి జాయిన్ అవ్వచ్చు. బాబాయ్ గారు, ఏం పేరు మీ పేరు? భీమరావు. ఏ ఊరు మీది? గద్వాల్. ఇక్కడ ఫుడ్ అది బాగుంటుందా? బాగుంటుంది. నిజం చెప్తున్నారా? నిజం అబద్ధం చెప్పడానికి ఏమ్మా, చక్కగా చూసుకుంటారు మిమ్మల్ని. చూసారు కదా బాబాయ్ గారు ఒరిజినల్ గా రియల్ గా చెప్తున్నారు, మనస్ఫూర్తిగా. ఇక్కడ చాలా చిన్న మంచిగా ఉంటుందమ్మా. చూసారు కదండి ఎంత కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నారో. వాళ్ళైతే చెప్పరు కదా, వీళ్ళ దేవుళ్ళతో సమానం, వీళ్ళైతే అబద్ధాలు చెప్పరు, ఉన్నది ఓపెన్ గా చెప్తారు, బరాబర్ చెప్తారు. చోట్ల ఇలా చెప్తారంటే నిజంగా రియల్ గా గ్రేట్, బాగా చెప్తున్నారు. ఇక్కడ బాగా చిన్నపిల్లలా చూసుకుంటున్నారు కాబట్టి నిజంగా మీ తల్లిదండ్రులకి సేఫ్ ఉంటుంది. ఇక్కడ తీసుకొని ఎవరన్నా జాయిన్ చేయాలనుకుంటే 100% ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేయండి, మీకు సేఫ్. మీ పేరేంటండి? వెంకటరమణ అండి. వెంకటరమణ. ఏమో సార్ మరి నల్గొండ అండి. ఇక్కడ ఏంటి మీకు ప్రాబ్లం? అంటే వెన్నుపూస ఆపరేషన్ అయితే 4 years అవుతుంది. ఓకే. అయినాక 2 years నుంచి వచ్చాను. 2 years నుంచి ఇక్కడే ఇక్కడే ఉంటున్నారు. అండి. మీకు సపోర్ట్ గా వీళ్ళన్నీ సేవ చేసుకుంటూ అన్ని చేస్తారు, మంచిగానే ఉంటారు. పిల్లలు వస్తూ ఉంటారు. మీ పిల్లలు వస్తుంటారు, చూసుకుంటారు. అందరు వచ్చిపోతుంటారు, 10 రోజులకి 15 రోజులకి ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఉంటే ఒంటరిగా ఉండాలి. అదే ఇప్పుడు బాబాయ్ ఉన్నారు కాబట్టి ఊసులాడుకోవడానికి చక్కగా ముచ్చట్లు చెప్పుకోవడానికి బాగుంటది. ఇది ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అంటామే కానీ ఇది ఒక కొంచెం మంచి సేఫ్ ప్లేస్. టీవీ ఉంటది, చక్కగా కష్ట సుఖం మాట్లాడుకోవడానికి ఒక మనిషి తోడు ఉంటారు. అదే ఇంట్లో అయితే ఒంటరిగా పడేసి వెళ్ళిపోతారు, ఎవరు చూసేవాళ్ళు ఉంటారు, ఎవరో జాబ్ వాళ్ళు చేసుకుంటారు. సో వెరీ నైస్ అండి, థ్యాంక్స్ అండి. బాగున్నారా? ఏం పేరు మీ పేరు? ఏం చేస్తారండి? నేను ఇక్కడ ఉర్దూ ఓవర్సీలో హై స్కూల్ హెడ్ మాస్టర్. ఓ వెరీ గుడ్. ఇప్పటికి చేస్తున్నారా? వెళ్ళొస్తా ఉంటారా? వెళ్ళేస్తాను మేడం. మీరు ఎక్కడ, ఊరు ఎక్కడ మీది? నేటివ్ ఎక్కడ? మన నేటివిటీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. శ్రీకాకుళం. ఓ ఆంధ్ర. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, జాబ్ పరంగా వచ్చారు? లేదు మేడం, నేను స్టడీ పరంగానే వచ్చినాం. 1986లో స్టడీ కోసం వచ్చిన, ఇక్కడ సెటిల్ అయిపోయినాం సార్. మీకు పిల్లలు ఉన్నారా? ఇలా 5 అబ్బాయిలు మేడం. ఎక్కడ ఉంటారండి వాళ్ళు? మా అబ్బాయి ఇక్కడ మలపేటలో ఉంటారు. మలపేటలో. ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో మీరు సేఫ్ గా ఉండొచ్చు, చూసుకోవడానికి ఉన్నారు, వీళ్ళు ఎవరు లేదనా? ఓకే, రైట్. సారీ. మీ ఫుడ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ? బాగానే ఉంటుంది. బాగా చూసుకుంటారా మీ మేడం కల్పన గారు, పద్మ గారు? బాగా చూసుకుంటారా? మేము వాళ్ళ బిడ్డలం అండి. సాంగ్స్ పాడతాడు. ఒక పాట పాడండి మీరు, మంచి పాట పాడతారు. నిత్య పూజలేవిగో
నెరచినను నిత్య పూజలివిగో నెరచినను ప్రత్యక్షమైనటి పరమాత్మునికి నిత్య పూజలివిగో నెరచినను ప్రత్యక్షమైనటి పరమాత్మునికి నిత్య పూజ లివిగో. పేరేంటి? వెంకటరంగయ్య వెంకటరంగయ్య శెట్టి గారు. ఏ ఊరు మీది? కర్నూలు. కర్నూలు. ఆహా, కర్నూలు నుంచి వచ్చారు. కర్నూలు కర్నూలు నుంచి వచ్చి మాకు అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. మా భార్య డైరీ అయిపోయింది కర్నూలులో. నేను ఒక్కడిని వచ్చి కదా మా అబ్బాయి తోలుకొని వచ్చినాడు ఇక్కడికి. ఇక్కడ తోలుకొని వచ్చి ఆశ్రమంలో వదిలినాడు. ఓన్లీ వదిలినా నీకు సపోర్ట్ గా అందరూ చక్క మాటలు ఉంటాయి, మాట్లాడుకోవడానికి, ముచ్చట చెప్పుకోవడానికి. ఇప్పుడు అంతా బాగుంది కదా? అంతా బాగుంది. ఇప్పుడు అమ్మే కొంచెం ఏజ్డ్, అమ్మకి అమ్మ ఉన్నారు. నుండి నూరేళ్ళు చల్లగా చూడాలి భగవంతుడు. చూసారా నుంచున్నారా? ముసలాళ్ళకి పౌరుషం ఎక్కువండి. నేను నుంచోలేనా నడవలేనా అని ఉంటది. చెప్పు అమ్మా. ఏంటి, ఏం పేరు నీ పేరు? అబ్బబ్బబ్బ, అన్నపూర్ణమ్మ. ఏమన్నా ఉందా అసలు? అన్నపూర్ణమ్మ, నిజంగా అన్నపూర్ణమ్మ లాగా ఉన్నా. ఏ ఊరమ్మా? గుంటూరు. గుంటూరు. గుంటూరు మిరపకాయ నువ్వు. గుంటూరు కారం. ఎలా ఉంది ఇక్కడ? బాగా చూసుకుంటున్నారా? ఏ లోటు లేదు. వెరీ గుడ్. చక్కగా అందరితో నలుగురితో మాట్లాడుకుంటూ హ్యాపీగా కృష్ణరామ అనుకుంటా ఉండొచ్చు. ఇక్కడ ఆవిడే హెడ్ మాస్టర్. ఇవే హెడ్ మాస్టర్. గుర్తు చేస్తుంది మేడం. అది వంటింట్లో అది ఉంది, ఇది చేయలేదు, అది అక్కడ ఉంది అన్ని చెప్తుంది. వాళ్ళకి అదే అసలు నిజంగా అప్పుడు చేయబట్టి అమ్మ గుర్తుంది అప్పుడు చెప్తా. చెప్పాలమ్మా, నువ్వు చెప్పు. నీకెందుకు చెప్పవే, నేను ఉంటాను. అర్థనా? ఎన్ని పట్టించుకుందా? అవన్నీ పట్టించుకో. చల్లగా మంచిగా భగవంతుని చల్లగా చూడాలి. ఎవరితో సేవ చేయించుకోకుండా హ్యాపీగా భగవంతుడు తీసుకెళ్తాడు నిన్ను. చెప్తున్నాను కదా, అంతే చాలా నీకు. అందరినీ చూసేసావు, చాలు. ఇక్కడ 24 hours అనమాట. ఏ నిమిషం ఉన్న శ్రీలక్ష్మి అనగానే అక్క అని తిరగతానే సపోర్ట్ చేసింది. ఏదున్నా శ్రీలక్ష్మి అనగానే చెప్పక్క అంటది. ఓరో ఒకసారి వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది అనగానే ప్రాబ్లం వచ్చింది అనగానే వెళ్తుంది, అన్ని చూసుకుంటది. ఎలాంటి ఇబ్బంది అసలు రానివ్వదు అసలు మాకు. బాగున్నారా? ఏం పేరు మీ పేరు? ఆండాడమ్మ. ఎవరు? చౌటుప్ప. బాగా చూసుకుంటున్నారా? బాగానే చూసుకుంటారు. నమస్తే అమ్మా. ఏం పేరు? మీనా. మీనా. ఏ ఊరు? ఇక్కడ హైదరాబాద్. బాగుంది ఎక్కడంతా? చాలా బాగుంది. చాలా బాగుంది. నైస్. మీరమ్మా, మీ పేరమ్మా? రాజేశ్వరి. రాజేష్. ఏ ఊరమ్మా? దేవుడే. బాగుంది అక్కడ? సరదాగా అందరూ మాట్లాడుకోవడానికి ఉంది. చాలా వెరీ గుడ్. నీకంటే మా కొద్ది నువ్వు బాగా చూసుకుంటుంది. బాగా చూసుకుంటా? చాలా బాగా. చిన్నపిల్లలా చూసుకుంటాను. అదే కావాలి కదా. శ్రీ మల్లికార్జున ఓల్డ్ ఏజ్ హోమ్ అండి. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. అన్ని ఈ ఓల్డ్ ఏజ్ హోమ్, మల్లికార్జున ఓల్డ్ ఏజ్ హోమ్లో తప్పనిసరిగా అందరూ జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళు ఇంకా సక్సెస్ అయ్యి 26 మెంబర్స్ ఉన్నారు, ఇంకా 100 మెంబర్స్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీళ్ళ సేవ ఇంకా ఎక్కువ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ అండి. ఒకసారి ఎనీ టైం 24 hours అండి. డాక్టర్ సర్వీస్ ఉంటుంది, అంబులెన్స్ సర్వీస్ ఉంటుంది. ఎనీ టైం ఏ సర్వీస్ కావాలన్నా మనకు విత్ ఇన్ సెకండ్లో అందుతుంది. సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు తప్పనిసరిగా మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ జీవిత చక్రం అనే ఛానల్ని కూడా అందరూ ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీది
సక్సెస్ అవ్వాలని అందరూ మనస్ఫూర్తిగా ఆడుతూ పాడుతూ కోరుకుంటున్నాను. హ్యాపీగా ఉండాలి. అలాగే అందరూ కూడా జీవిత చక్రాన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కాలేజీ అందరూ కూడా పిల్లలు సపోర్ట్ కూడా ఉండాలని ఉంటారు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్.